శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి ఈరోజు సిద్ధాంత సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు తర్వాత షేర్ చేసుకుంటారు. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని ఒళ్ళోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక, ఇది తమాషాగా చేసినా కూడా 100కి 1000% రిజల్ట్ వస్తుంది. అలాంటి ఒక గమ్మత్తైన రెమెడీ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. ఏం కావాలి తెలుసా? ₹1 అండి. కేవలం ₹1 బిళ్ళ ఉంటే చాలు 7 రోజుల్లో 10 లక్షల రూపాయలు వచ్చాయి. నిజంగా జరుగుతుంది. సరదాగా ఈరోజు రాత్రికి ట్రై చేయండి. పడుకునే ముందు రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు, అద్భుతాన్ని చూస్తారు. అలాంటి ఒక చక్కటి రెమెడీతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను. అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెప్పి హైప్ కూడా చేస్తారని అనుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరమే కదా. వాళ్ళ డబ్బు అవసరాలు తీరితే అందులో భాగం మీకు కూడా ఉంటుంది, ఆ పుణ్యంలో భాగం మీకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తే అది మీ కేరింగ్ అవుతుంది. ఓకేనా? ఇక వీడియోలోకి వస్తే మనకు ఇక్కడ కావాల్సింది ఏంటి మీకు చెప్పాను. ₹1 బిళ్ళ ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడైనా ఏ రోజైనా చేసుకోండి. నైట్ పడుకునే ముందు చెయ్యాలి. ఓకేనా? ఒక ₹1 బిళ్ళ తీసుకొని దాని మీద ఏం రాస్తారు అంటే కనుక 777 అని రాయండి. 777 బ్లూ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ తీసుకొని రాయండి. మీరు ఒకవేళ స్కెచ్ మార్కర్ పెన్ యూజ్ చేశారనుకోండి, కాసేపు పెట్టండి. ఎందుకంటే అవి త్వరగా చెరిగిపోతాయి. అవి నెంబర్స్ అనేవి ఆరే వరకు అలా ఉంచి ఆ తర్వాత మీ కుడి చేతులు దాన్ని పట్టుకొని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఏం చేస్తారు? విపరీతమైన డబ్బు మీ దగ్గరికి రావాలి. మీరు ఒక మనీ మ్యాగ్నెట్ లా మారాలి. ఏదో ఒక విధంగా డబ్బు మీ దగ్గరికి వస్తూనే ఉండాలి. లేదా డబ్బు సంపాదించే దారులు మీకు కనబడాలి. అలా మనసులో మీరు కోరుకోండి. మీకు ఎంత అమౌంట్ కావాలి, లేదా ఈ ఫిబ్రవరి నెలలో మీకు ఎంత అమౌంట్ కావాలి, లేదా ఈ వీక్ లోపు మీకు ఎంత అమౌంట్ కావాలి, లేదా 2026వ సంవత్సరంలో మీకు ఎంత అమౌంట్ కావాలి. 2026 సంవత్సరం మొత్తం అంటే నాకు ₹1,00,00,000 నువ్వు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పచ్చు. ఫిబ్రవరి నెలలో నాకు ఒక 5 లక్షలు 10 లక్షలు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పచ్చు. ఈ వారం ఏదైతే ఉందో ఈ వారం రోజుల్లో నాకు 1 లక్ష లేదు 2 లక్షలు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కూడా చెప్పచ్చు. అయితే మీరు డబ్బును కోరుతారు. ఈ డబ్బు ఎందుకు ఉపయోగిస్తారు, దేనికోసం అడుగుతున్నారు, ఎలా ఖర్చు పెడతారు అన్నది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. ₹1,00,000 అన్నప్పుడు నేను పిల్లలకు స్కూల్ ఫీజు కట్టాలి, వాళ్ళు ఎంతో చదువుకుంటారు, ఎంత హ్యాపీగా ఉంటాం. ఇలా మీరు అడుగుతున్న డబ్బు దేనికోసం యూజ్ చేస్తున్నారు అనేది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఇలా మీరు యూనివర్స్ని అడగాలి. అయితే ఈ 777 నెంబర్ ఎందుకు, 77 నెంబర్ ఎందుకు అంటే మన కోరికను లేదా మనల్ని త్వరగా యూనివర్స్ కి కనెక్ట్ చేస్తుంది ఈ 777 నెంబర్ అనేది. మనం చాలా స్పీడ్ గా చాలా ఫాస్ట్ గా యూనివర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు ఈ నెంబర్ తో. ఎందుకంటే యూనివర్స్ కి ఈ 777 నెంబర్ చాలా ఇష్టం. మీకు ఎక్కడైనా అన్ఎక్స్పెక్టెడ్ గా కనిపిస్తే కూడా మీకు మంచి రోజులు మొదలైపోయాయని అర్థం. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం చూడండి, బైక్ మీదనో కార్ మీదనో లేదా ఎక్కడైనా నేమ్ బోర్డు మీదనో ఎక్కడైనా బోర్డుల మీదనో 777 కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకోకుండా అలా కనిపిస్తే కూడా మన మంచి రోజులు మొదలైపోయాయి, మన అనుకున్న పనులు మనకు సక్సెస్ఫుల్గా జరగబోతున్నాయి అని అర్థం. యూనివర్స్ మనతో కనెక్ట్ అయ్యింది, మనకు ఏదో ఒక సంకేతాలు ఇస్తోందని అర్థం. కాబట్టి ఇలాంటి ఈ 777 నెంబర్ని ₹1 బిళ్ళ మీద మీరు రాసేసి ఏం చేస్తారు, చేతిలో పెట్టుకున్నారు, మీకు ఏం కావాలో కోరుకున్నారు, ఆ డబ్బుని ఎందుకు యూజ్ చేస్తామో యూనివర్స్కి చెప్పారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పారు. ఆ తర్వాత మీ దిండి కింద పెట్టి మీరు పడుకోండి. పడుకున్నాక ఒక 5 నిమిషాలు మీరు మేనిఫెస్టేషన్ చేసుకుని ఇమాజినేషన్ కూడా చేసుకోండి. మీకు డబ్బు అందినట్టు, డబ్బు అందితే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, దాన్ని దేనికోసం యూజ్ చేస్తున్నారు, అలా యూజ్ చేసినప్పుడు
మీకు ఎలా మీరు ఫీల్ అయ్యారు, అనుభూతి చెందారు, ఒక 5 నిమిషాలు దాని గురించి ఆలోచించండి. ఇలా ప్రతిరోజు ఇంకా మీరు దాని గురించి మర్చిపోండి. ఆ రూపాయి బిళ్ళ గురించి మీరు మర్చిపోండి. ప్రతిరోజు పడుకున్నప్పుడు ఒక్క 5 నిమిషాల పాటు మీకు డబ్బు పరంగా ఎంత కావాలి, లేదా మీ కోరిక ఏ విధంగా తీరాలి అనే దాని గురించి ఆలోచించండి. ఈ 777 నెంబర్ అన్నది మీ కలని, మీ కోరికని, మీ ఆశని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా రూపాయి బిళ్ళ కనబడకుండా పోయింది అనుకోండి, మళ్ళీ సేమ్ ఇలా రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు ఇలా రాసి పెట్టుకున్నారు అంటే ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక దారిలో, ఏదో ఒక అవకాశం రూపంలోనైనా మీకు డబ్బు అన్నది అందుతుంది. ఒకవేళ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళకి 10 లక్షలు వచ్చింది అన్నప్పుడు వాళ్ళంత నమ్మకంతో ఉన్నారు, పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు, యూనివర్స్ని నమ్మారు, అంత వచ్చింది. సరే మీకు అంత రావాలని లేదు, వస్తే హ్యాపీనే. లేదా మీరు ఇలా రాసి పెట్టుకున్నందుకు మీకు ఒక 1000 రూపాయలు అన్ఎక్స్పెక్టెడ్ మనీ వచ్చినా, 10,000 వచ్చినా హ్యాపీనే కదా. అన్ఎక్స్పెక్టెడ్ మనీ కదా, మీరు ఊహించని డబ్బు కదా. కాబట్టి చెయ్యండి, మంచి రిజల్ట్ వస్తుంది. మనీ ఫ్లో అన్నది అవుతూనే ఉంటుంది. మీ చేతిలో డబ్బు అన్నది తరగదు. మీకు డబ్బు సంపాదించడానికి అవకాశాలు అన్నవి మీ ముందుకు తీసుకువస్తుంది. అలాంటి మనుషులతో యూనివర్స్ మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.